నా చిన్నప్పుడు మా అమ్మకు ఒక హస్బెండ్ ఉండేవాడు ప్రసాద్. వాడొక కుల పిచ్చి నా కొడుకు, డబ్బు పిచ్చి నా కొడుకు, తాగుబోతు నా కొడుకు, తిరుగుబోతు నా కొడుకు. మా అమ్మ మోగది ప్రసాద్. కనీసం జాలి కూడా లేకుండా రోజు తాగొచ్చి ఆమెని కొట్టి డబ్బులు లాక్కెళ్ళేవాడు. ఒకసారి ఏమైందంటే వీడి కులం ఫ్రెండ్స్కి పార్టీ కోసం మా అమ్మ డబ్బులు అడిగాడు. ఆమె నా దగ్గర లేవురా లండి కొడకా అని సైగలు చేసింది. ఈ ముష్టి నా కొడుక్కి ఎక్కడో మండి నా చుట్టు పట్టుకున్నాడు. మంచి పదును పెట్టిన కత్తొకటి తీసుకుని నా గొంతు పైన పెట్టి డబ్బులు లాక్కున్నాడు. కరెక్ట్గా అదే టైంలో మా కట్టెల పొయ్యి నుంచి వచ్చిన ఒక నిప్పు రవ్వ ఎగిరొచ్చి వాడి మాసిపోయిన కాటన్ లుంగి పైన పడింది ప్రసాద్. ఆ యదవ చావు కేకలు మాకు విముక్తినిచ్చాయి. ఎందుకో నిన్ను చూస్తే వాడే గుర్తొస్తున్నాడు ప్రసాద్. అయినా పిల్లాన్ని కొట్టే హక్కు నీకెవరిచ్చారమ్మా? అసలు అమ్మాయిలు కొట్టే హక్కు నీకెవరిచ్చారా కొడక? సార్ వదిలేండి సార్ 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 ప్లీజ్ వదిలేండి సార్. ఇంకోసారి ఇది రిపీట్ అయితే ఇంత పద్ధతిగా రూమ్లోకి పిలిచి మాట్లాడను ప్రసాద్. బుల్లెట్ లోనికి వెళ్ళిపోద్ది. ఓకేనా? ఓకే సార్ ఓకే సార్. ఇంటికేనా? అవును సార్. నేను డ్రాప్ చేస్తారా? సార్ నేను ఆటోలో వెళ్ళిపోతాను సార్. నేను డ్రాప్ చేస్తారా? సార్ నేను వెళ్ళిపోతాను సార్. మా ఇల్లు పక్కనే సార్. అరే రావయ్యా, ఈ జిలేబీ మా వైఫ్కి ఇచ్చి నేను డ్రాప్ చేస్తాగా. ఎవరు మీరు? సార్ ఇక్కడే చేస్తున్నారో చెప్పండి రా. సార్ మీరు ఓకేనా? ప్లీజ్ సార్ మాట్లాడండి. సార్ సార్ వదిలేండి సార్ ప్లీజ్ సార్. నోరు ముయ్యరా, నోరు ముయ్యి. సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్. సార్ ఏమైంది సార్? ఆ గన్ షాట్ ఏంటి? వీళ్ళకి జిలేబీ ఇవ్వరా? సార్ ఏమైంది సార్ అసలు మీకు? నేను చెప్పింది చెయ్యరా. సార్ తినండి రా. సార్ తప్పైపోయింది సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్. ఫస్ట్ తినరా. నీ క్యాస్ట్ ఏంట్రా? ఏంటి నీ క్యాస్ట్?
కాకులు పొడవా కుక్కలు గడవా అమ్మా నీ అమ్మ నాతో పడ్డా. ప్రసాద్, ఈ నా కొడుకు ఇంకొక మాట మాట్లాడితే పుర్ర పేల్చే పొట్టి నా కొడుకుది. సార్ 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 ప్లీజ్ సార్, ఇదంతా వద్దు సార్, ప్లీజ్ సార్. చెప్పిన పని చేయరా. ఇదంతా క్రైమ్ సార్, నేను చేయలేను. నీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ ఇంకా నా టేబుల్ పైన ఉందని మర్చిపోకు ప్రసాద్. నా పెళ్ళాం పచ్చి కామాంధ్రాలు, నేను ఒప్పుకుంటా. న్యాచురల్గా చేశా, అన్యాచురల్గా చేశా, నా కెపాసిటీ అయిపోయినా ఇంటర్నెట్లో కూడా లేని దారుణాలన్నీ కేవలం దాన్ని సాటిస్ఫై చేయడం కోసం చేశా. ఆఖరికి ఈరోజు పొద్దున నా మొహం మీద ఉచ్చు పోయించుకొని వచ్చా. అయినా సరిపోలేదా దానికి? చెప్పరా, ఏం చేసి ఈరోజు దాన్ని సాటిస్ఫై చేసా చెప్పు. ఆన్సర్ ఇవ్వు నాకు చెవిటి నా కొడుకువా. వాడు మాట్లాడలేడు సార్, మూకోడు సార్. నిన్ను మాట్లాడమనలేదురా నేను, వీణ్ణి మాట్లాడమన్నాను. వీడే మాట్లాడాలి. చెప్పరా, ఏం చేసి నా పిల్లాన్ని సాటిస్ఫై చేసావు చెప్పు. బెబ్బే కాదు, ఆన్సర్ ఇవ్వు నాకు. ఏం చేసావు? సరేరా, నీ పేరు చెప్పు, వదిలేస్తా. కనీసం వదిలేయమని నోటితో అడుక్కోరా, వదిలేస్తా. నీ అబ్బా బ్యాన్ రా, పర్లేదు రాను బ్యాన్ రా నా కొడుకు. ఈసారి బుల్లెట్ నోటు తిప్పి ఏ బొక్క నుంచి బయటకు వస్తుందో తెలుసుకుంటావు. బ్యాన్. ప్రసాద్, నువ్వు 3 లెక్కెట్టు. ఈ లోపిడి మాట్లాడకపోతే పుర్రె పేలిపోద్దు నా కొడుక్కి. లెక్కెట్టు, లెక్కెట్టు. 1 మాట్లాడు. 2 చెవులవి బాగానే ఉన్నాయిగా, వినపడుతుందిగా. 3. నన్ను వదిలేండి సార్, వదిలేండి సార్, వదిలేండి సార్. మా అమ్మ మహాపతివ్రత ప్రసాద్, బతికినంతకాలం మూగదానిలాగానే బతికింది. పక్కింటి పిల్లలతో పడుకునే నా కొడుకు వీడికి మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రసాద్, కరెక్ట్ కాదు. ఆ రోజు నా అమ్మ మొగుడు నా జుట్టు పట్టుకోగానే నేను వాడి పిచ్చకాయలు పట్టుకున్నా ప్రసాద్. వాడికి నిప్పంటుకోలేదు, నేనే తోసేశాను పొయ్యిలో ముండ నా కొడుకుని. ఇప్పటి వరకు నేను చెప్పిన సొల్లంతా మర్చిపో ప్రసాదు. నీ పిల్లం ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే కాల్చి పడేసే ముండని.